హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో సారీ, లాస్ట్ 1 వీక్ నుండి డ్యూ టు ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ అమ్మవారి దయ వల్ల మన ఆఫీస్కి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల కంప్లీట్ ఆఫీస్ని షట్ డౌన్ చేసేసి ఒక 1 వీక్ రెస్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అందుకే వీడియోస్ చేయలేదు, మీతో టచ్లో లేము. దెర్ ఇస్ నో ప్రిడిక్షన్స్, నో ఫోన్ కాల్స్, వాట్ ఎవర్ మేబీ. సో అలాగా చాలా దూరంగా ఉన్నాం. సో మన బ్యాక్ టు ద వర్క్ వచ్చేసాం. ఇక రేపటి నుండి మనం చూద్దాం. సో మెయిన్గా ఇంకా మా అందరికీ నాకు తెలిసి అందరూ చాలా హ్యాపీగా దసరా ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ రాబోయే దసరా ఫెస్టివల్స్ కూడా ఫ్యామిలీతో మంచిగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తెలుగువాడు, మీ ఇంట్లో వాడు, మీ నవీన్ కుమార్. రైట్, ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్దాం. ఈరోజు చూస్తే మార్కెట్ అంటే ఒక రకమైన ఫ్లోలో పోయిందనమాట. ఏంటంటే కాసేపు పడుకుంటూ పెరుగుకుంటూ, కాసేపు పడుకుంటూ పెరుగుకుంటూ, ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూస్తే చాలా మంచి పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎందుకయ్యా రీజన్ ఏంటి అంటే, మేజర్గా ఈ నిఫ్టీ ఇండెక్స్ని, ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉందో దీన్ని టీసీఎస్ లాగిందనమాట. సో అప్కమింగ్లో టీసీఎస్ రిజల్ట్స్ వచ్చే ఇది ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం, ప్రిడిక్షన్స్ చెప్తాను. ఇవన్నీ ఎప్పుడు జరిగేవే. దానికి తోడు ఈరోజు వీడియోలో మీకు మెయిన్గా చెప్పబోయే కంటెంట్ ఏంటయ్యా అంటే ఐపీఓస్. చాలా రోజుల తర్వాత, అంటే నేను ఐపీఓస్కి చాలా ఎక్కువ వీడియోస్ చేయను, ప్రిఫరెన్స్ ఇవ్వను. సో ఈరోజు ఒక 2 మంచి అప్కమింగ్లో మంచి 2 ఐపీఓస్ కోసం చెప్దామని చెప్పేసి ఈరోజు అంటే ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో దాదాపు ఈ వీక్లో పోల్చుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 27,000 క్రోర్స్ అమౌంట్ మార్కెట్ క్యాపిటల్ గెయిన్ చేసుకోవడానికి కంపెనీస్ లిస్టింగ్ ప్రపోజల్ పెట్టాయి అనమాట. అందులో ఫస్ట్ వీవర్క్ ఇండియా, టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్, ఇవి ఉన్నాయి. సో కరెంటు ఇందులో ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వీవర్క్ ఇండియా, టాటా క్యాపిటల్, ఎల్జీ, టాటా క్యాపిటల్ ఈరోజే ఓపెన్ అయింది, మీ అందరికీ తెలిసిందే. సో అసలు యాక్చువల్గా ఏం చెప్పాలంటే దసరా తర్వాత ఐపీఓస్ ఫెస్టివల్ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో టాప్ దిగ్గజ కంపెనీలు అనమాట, మంచి రెప్యూటెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఆ టాటా కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, దాదాపు పరిచయమే అక్కర్లేని కంపెనీస్. వీటి నుండి మన పబ్లిక్ ఇష్యూ రావడానికి చాలా కాలం తర్వాత, సో టాటా టెక్నాలజీస్ తర్వాత మనం మరి ఐపీఓస్ లోపలికి టాటా కంపెనీ రావడం ఇదే ఎప్పుడుండో చెప్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ October 6 ఈ రోజు నుండి టాటా క్యాపిటల్ అనేది మనకి ఐపీఓలో ఇది రావడం జరిగిందండి. సో సో ఆల్మోస్ట్ టాటా ఆల్మోస్ట్ దీని గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చెప్తాను. టాటా క్యాపిటల్ July 6th స్టార్ట్ అయ్యి October 6 నుండి October 8 వరకు బిడ్డింగ్ డేట్స్ ఉంటుంది. సో లాట్ సైజు మీకు 46 షేర్స్ వస్తాయి. ప్రైస్ 310 నుండి 326, అంటే లిస్టింగ్ డిపెండ్ అయ్యి మూమెంట్ ఉంటుంది. బట్ సో ఆల్మోస్ట్ వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 26.58 క్రోర్స్ షేర్లని ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు అనమాట. ఈ పబ్లిక్ ఇష్యూలో ప్రైస్ చెప్పాను కదా, 310 నుండి 326 దాకా ఉండొచ్చు. ఒక్కొక్క లాట్లో 46 షేర్స్ ఉంటే కనబడుతూ ఉంటుంది. సో ఇష్యూ సైజ్ కూడా 15,511.87 సిఆర్ క్రోర్స్ అనేది కనబడుతుంది. సో ఇది ఒక్కొక్క లాట్కి మనం ఇన్వెస్ట్ చేయడానికి దాదాపు 14,996 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలండి అప్రాక్సిమేట్లీ. అంటే నియర్లీ 14,000 to 15,000 మినిమం ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, మినిమము. సో ఈ విధంగా చూసుకుంటే టాటా గ్రూప్లోనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని ఈ టాటా క్యాపిటల్ ఏదైతే ఉందో, ఇది దాదాపు దీని క్యాపిటల్ 1.38 lakhs క్రోర్స్గా ఎస్టిమేషన్ చేస్తున్నారు. సో దీని ద్వారా టాటా సన్ నుండి 23 కోట్ల షేర్స్, సో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నుండి 3.58 crore షేర్స్ సెల్ చేస్తున్నాయి అనమాట. అంటే టాటా సన్స్ ఇవి షేర్ చేసుకుంటున్నాయి. ఈ కంపెనీలో టాటా సన్స్కి 88.6, ఐఎఫ్సికి 1.88% వాటా ఉందండి. సో ఈ కంపెనీస్ October 13th లిస్ట్ అవుతుంది. సో ఎందుకంటే దీని బుక్ సపోర్టర్స్ చాలా పెద్ద బుక్ సపోర్టర్స్ అండ్ ఫైనాన్షియల్స్, టాటా కంపెనీస్ అన్నిటికీ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్. సో స్ట్రెంత్స్ పరంగా చూసుకుంటే దీని మేజర్ స్ట్రెంతే టాటా అండి.
టాటా అన్న పేరే దీనికి స్ట్రెంత్. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని స్ట్రెంత్స్ పరంగా అంటే దీని ఎక్కువ ఫైనాన్షియల్ కంపెనీస్ కాబట్టి అన్ని ఫైనాన్షియల్ వర్డ్స్లో ఉంటాయి. చూసేవాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఫైనాన్షియల్లీ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ అండి. సో అసెట్స్ కానివ్వండి, రెవెన్యూస్ కానివ్వండి, అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉన్నాయి. సో దీన్ని బ్రహ్మాండంగా టాటా క్యాపిటల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నో డౌట్ అట్ ఆల్ టాటా క్యాపిటల్స్ని బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొక కంపెనీ అండి ఐపీఓస్లో వచ్చింది. సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండి, మీ అందరికీ తెలిసిందే ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సో ఇది రేపటి నుండి ఓపెన్ అవుతుంది, కావాలంటే ప్రీ అప్లై చేసుకోవచ్చు. లాట్కి 13 షేర్స్ ఉంటాయి. సో ఇది గ్లోబల్ ప్లేయర్ అండి. మన ఈ హోమ్ అప్లయన్సెస్ ఏదైతే ఉందో వీటిలో వన్ ఆఫ్ ది గ్లోబల్ ప్లేయర్. సో అంటే ఇక్కడ ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా దీనికి డిమాండ్ ఉంది. దాదాపు 11,600 కోట్లు ఇది ఐపీఓ ద్వారా కలెక్ట్ చేయాలని చెప్పి మార్కెట్లో వస్తుంది. ఇట్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐపీఓస్ ద్వారా, పబ్లిక్ ఇష్యూస్ ద్వారా ఫండ్ కలెక్ట్ చేయాలని వస్తున్న కంపెనీ అనమాట. సో దీని షేరు 1080 నుండి 1140 మధ్యలో ఎక్కడైనా లిస్ట్ అవ్వచ్చు. సో కనీసం 13 షేర్స్ మనకి దీని నుండి 13 షేర్స్ అప్లై అవుతాయి. సో 14,820 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్స్గా రావాలన్నమాట. సో ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, 14 తర్వాత లిస్ట్ అవుతుంది. లిస్టింగ్ వచ్చి 14కి లిస్ట్ అవుతుంది అనమాట. సో ఇది దీని గురించి చెప్పాలంటే ఇది రెండో కొరియన్ కంపెనీ అండి. దీని డైరెక్టర్ మిస్టర్ హాంగ్ జూజియోన్. సో ఇది రెండో కొరియన్ కంపెనీ. సో దీని ఈ ఓవరాల్గా ఎల్జీ క్యాపిటల్ కనుక చూసుకుంటే 77,400 కోట్లు దీని మార్కెట్ క్యాపిటల్గా ఉంది. సో దీనికి స్ట్రెంగ్స్ చూసుకుంటే చాలా చాలా ఫస్ట్ గ్లోబల్ లీడర్ అండి, వన్ ఆఫ్ ది టాప్ గ్లోబల్ లీడరు. ప్రతి ఇంట్లో కూడా మ్యాక్స్ ఏదో ఒక ఎల్జీ ప్రోడక్ట్ ఉంటుంది. అంతగా ఇది గ్లోబల్ మొత్తంలో కూడా దూసుకుపోయిన కంపెనీ. సో రిస్క్ అనేవి జస్ట్ కాంపిటేటర్స్ అంతే. సో దీనికి మేజర్ రిస్క్ ఏంటి అంటే రా మెటీరియల్ పర్చేసింగే మేజర్ రిస్క్. సో రా మెటీరియల్ సార్ ఇవన్నీ రిస్క్, ఇవన్నీ వీడియో లెంత్ ఎక్కువ అయితే సింపుల్గా ఒకటి చెప్తానండి. చాలా ఐపీఓస్లో నేను అప్లై చేయమని చెప్పే రెండు ఐపీఓస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఒకటి, టాటా అండి. ఈ రెండింటిని బ్రహ్మాండంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ఫండమెంటల్గా ఓల్డ్ కంపెనీస్, ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్, బ్రహ్మాండంగా అవుట్పుట్ ఇచ్చే అవకాశం ఉన్న కంపెనీస్. దాంతోపాటు మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ట్యూస్డేకి, సో రేపు 7th కదా, 7th రేపటికి. సో నెట్వెబ్ టెక్నాలజీస్ అండి, ఫస్ట్ ఇది ఇంట్రాడే బేరిష్ ఇస్తున్నాను. 4180 దగ్గర మీకు ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ 4160 నుండి 4120. సో స్టాప్ లాస్ 4202. ఇది బేరిష్ అవుతుంది, పడుతుంది. ఈ రేంజ్ బాండ్కి వెళ్తేనే ఎంటర్ అవ్వండి, లేకపోతే వద్దు. నెక్స్ట్ బిఎస్సి ఈరోజు భారీగా పెరిగింది, బట్ ఇది కూడా ఫాలో అయ్యే అవకాశం చాలా ఉంది. 2225 అండి బేరిష్. సో టార్గెట్ 2221 దగ్గర నుండి 2126 వరకు, సారీ 01 దగ్గర నుండి 2161 దాకా టార్గెట్ ఉంది. టార్గెట్ వచ్చి 2249 అనేది మీ స్టాప్ లాస్ అండి. ఇది సెన్సెక్స్ ఇండెక్స్కి వెళ్తే సెన్సెక్స్ రేపు మీకు మేజర్గా సెన్సెక్స్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా కంగారు పడొద్దు. 82,400 పీఈని తీసుకోండి. గ్యాప్ అప్ అయ్యి ఒకవేళ అక్కడికి రీచ్ అయితే తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 56,500 రిస్క్లెస్ అనమాట. బట్ ఒక లిమిటెడ్ లాట్స్ తీసుకొని వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది పెరిగిన ఇంకొక 1000 పాయింట్స్ 57,500 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో నిఫ్టీ 25,500 పిఈ, మిడ్ నిఫ్టీ 12,300 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,000 పిఈ అండి. సో ఇది రేపు ఇండెక్స్కి సంబంధించిన ప్రిడిక్షన్స్. సో చూసుకోండి, ఇది రేపటి మార్కెట్కి సంబంధించిన ప్రిడిక్షను. ఇంకా మెయిన్గా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న డౌట్స్ని క్లియర్ చేద్దాం. సో ఐపీఓలో బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు అండి. స్వామి గారు హాయ్ సార్, హాయ్ అండి. వెంకటేశ్వర్లు గారు, సార్ యు ఆర్ ఆస్కింగ్ అస్ టు టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ యువర్ ప్రిడిక్షన్స్, బట్ బికాస్ ఆఫ్ యువర్
side banner of like and share and below banner of training contact details. Complete details of your predictions are not visible to capture in screenshot. For your kind attention sir, best regards. డెఫినెట్లీ వెంకటేశ్వర గారు, డెఫినెట్లీ మేము ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తాం. మేబీ వీ కుడ్ బి చేంజ్ ద డీటెయిల్స్ డెఫినెట్లీ. పండు గారు, షార్ట్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, జాబ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. డెఫినెట్లీ కరెంట్ పొజిషన్స్లో ట్రెంట్ ఉంది, ట్రెంట్ బిఎస్సి రెండు ఉన్నాయి, తీసుకోండి. ఆర్ శ్రీను గారు హలో సార్, హలో అండి. సునీత గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఎరైస్ లైఫ్ సైన్స్ అండ్ మాన్కైండ్ ఫార్మా తీసుకోవచ్చా సార్ ప్రజెంట్? దిస్ కంపెనీ డొమెస్టిక్ సేల్స్ చూస్తుండే నో టారిఫ్ కదా. ఎస్ అండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఏం లేదు. వెయిట్ 1 minute. మీకు మ్యాన్కైండ్ ఫార్మా అంటే మ్యాన్కైండ్ ఫార్మా తీసుకోవచ్చు అండి, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు బయ్యింగ్ లెవెల్కి ఎగ్జాక్ట్లీ మ్యాన్కైండ్ ఫార్మా అయితే బయ్యింగ్ లెవెల్ దగ్గర ఉంది. 2465 అబోవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ మీకు ఆల్మోస్ట్ 3000 అబోవ్ దాకా ఉంది. వెయిట్ చేయండి, మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. కాకపోతే వెయిటింగ్ పీరియడ్ కావాలి మినిమం. మీరు సిప్పు వాటిలో పెట్టి వెయిట్ చేసినట్టుగా వెయిట్ చేయండి. సో శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, గివింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్, పీవీవి ఇన్ఫ్రా బై చేయొచ్చా? పీవీవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వద్దండి, ఇప్పుడు ఈ ప్రైస్లో బై చేయొద్దు. సో కంపెనీ మంచిదే పెన్నీ స్టాక్స్ పరంగా, బట్ ఈ కరెంట్ ప్రైస్లో బై చేస్తే ఉన్న టైంలో కూడా పడే అవకాశం ఉంది. సో నాట్ గుడ్ టు బై. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అండి. రోహిణి గారు థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డూ నాట్ ఫీల్ disheartened past events. We are all here to support you and together we will overcome challenges and achieve great success in the future as well. Thank you sir, thank you Sudhir garu. Amarendra garu hi sir, thank you very much, welcome andi. I am eagerly looking forward to meeting you at Kallur. I am residing in the Sattupalli and will come to meet you sir. Wishing you a advance happy Dasara. Thank you sir. Sorry, so unfortunately పేరుకే దసరా అదర్ వర్క్స్ వల్ల కలవలేకపోయాను అమరేంద్ర గారు. డెఫినెట్లీ ఈసారి మన లోకల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్, రైట్. సో అండ్ మనది మీ అందరికీ తెలుసు, ఇది మన కొత్త ఛానల్. అన్ఫార్చునేట్లీ మన ఈ కొత్త ఛానల్ కూడా మరి నెగిటివిటీ ఎక్కడ వస్తుందో తెలియదు. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వల్గర్ వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ. బట్ థింగ్ ఏంటి అంటే వీటిలో కూడా మన ఛానల్ మీద ఈ అసలు మానిటైజేషన్ అవ్వని ఈ ఛానల్ మీద కూడా డిస్లైక్లు కొట్టి నిన్న యూట్యూబ్ నుండి ఒక ఇది వచ్చిందనమాట, ఇది ఒక కంటెంట్ రిమూవ్ చేసేసామని చెప్పేసి. సో చూద్దాం ఇక ఏం జరిగిద్దో ఏమో. సో చూద్దాం, నో ప్రాబ్లం. అనలిటిక్స్ చూస్తే మనకు తెలుస్తుంది ఒకసారి. సో నో ప్రాబ్లం. నోటిఫికేషన్స్ కదా, యా. సో పర్వాలేదండి, పోతే పోనీయండి, ఏం కాదు. ఎందుకంటే తెలియదు మరి, ప్రతి చోట ఎక్కడో చోట ఏమో స్ట్రైక్ పడుతూ ఉన్నాయి. చూడాలి ఏం జరిగిద్దో, ఏమైనా కానివ్వండి, జరిగేది అయితే జరిగిద్ది, ఏం కాదు. సో రైట్, కమ్యూనిటీ గైడ్లైన్స్. సంథింగ్ సరే పర్వాలేదండి, వీడియోలు ఎంత అవుతుంది దాని గురించి తర్వాత చూద్దాం. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. సో కీప్ అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.